కుంభరాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు అనగా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం ఈ రోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం సమయంలో మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ హఠాత్తుగా రావచ్చండి. ఆ కాల్ మీ మనస్సులో చాలా రోజులుగా ఉన్న ఒక సందేహానికి సమాధానం కూడా కావచ్చు, లేదా ఒక శుభవార్తను తీసుకొని కూడా రావచ్చు అనమాట. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలైతే ఇస్తాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దండి. శాంతంగా ఉండండి. ప్రశాంతమైనటువంటి ఆలోచనలను ఈరోజు కూడా మీరు చేయండి. అలాగే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి తప్పకుండా మీరు చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, సాయంత్రం సమయంలో చేసేటువంటి పూజలు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి. ఈ గురువు గారు చెప్పినట్లు జరుగుతుందనమాట. మన సమస్యలన్నిటికీ పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు, పరిహార రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. అధిపతి గ్రహం శని భగవానుడు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి ఆలోచనలను కలవారని చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం 3వ 4వ పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల ఆధారంగా జన్మ నక్షత్రం కుంభరాశిలో పడితే వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. కుంభరాశి వారి మనస్తత్వం, ఆలోచనల్లో ఎప్పుడు కూడా ముందుంటారండి. కొత్త ఆలోచనలను ఇష్టపడతారనమాట. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. కొంచెం గంభీరంగా కనిపిస్తారు, కానీ నమ్మకం వచ్చిన వారికి చాలా అంకిత భావంతో కూడా ఉంటారనమాట. కుంభరాశి వారు బయటకు శాంతంగా కనిపించినా లోపల ఎంతో లోతైన భావాలు కలిగి ఉంటారండి. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించడానికి కష్టపడతారని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక మలుపు కావచ్చండి. ఆ కాల్ వల్ల మీకు ఒక కొత్త దారి తెరుచుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ధైర్యంగా మీరు ఈ రోజంతా మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4. బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ కలర్ అనమాట, డార్క్ కాకుండా. అలాగే శుభదిక్కు ప్రయాణం వచ్చేసి ఈశాన్య దిక్కు అండి. ఈ దిక్కున ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుందన్నమాట. లైట్ బ్లూ కలర్ కలిసి వచ్చే రంగు. అలాగే 4 నెంబర్ సంఖ్య అదృష్ట సంఖ్య అనమాట. ఈశాన్య దిక్కు మీకు రేపటి రోజున కలిసి వచ్చే దిక్కు ప్రయాణ విషయంలో అనమాట. ఈరోజు శివరాత్రి కావడంతో కుంభరాశి వారు తప్పకుండా సాయంత్రం 6 తర్వాత శివాలయంలో అభిషేకం చేయించాలండి. ఒకవేళ మీకు సాయంత్రం మీరు ఉదయం చేయించినట్లయితే సాయంత్రం అనేది మీరు ప్రదోష సమయంలో శివుడికి తప్పకుండా మనస్ఫూర్తిగా అభిషేకం కానీ, లేకపోతే శివుడిని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కానీ జపించుకుంటే సరిపోతుందన్నమాట. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. పాలు, తేనెతో శివలింగానికి అభిషేకం అయితే చేయాలన్నమాట. బిల్వ దళాలు సమర్పించడం చాలా శుభప్రదమండి. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం, లేదా ఒక పేదవారికి అన్నదానం చేయడం ఈరోజు మీకు ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంత్రం మీ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకునేలా చేసే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలోకి రాబోతుందండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, లేదా అనుకోకుండా వచ్చినటువంటి ఒక శుభవార్త ఈ కాల్ ద్వారా మీ చెవుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు శివరాత్రి పవిత్రతతో కూడినటువంటి రోజు కాబట్టి ఈ ఫోన్ కాల్ వెనుక కూడా ఒక దైవ సంకేతం దాగి ఉంటుందన్నమాట. సాయంత్రం వచ్చే ఫోన్ కాల్ దాదాపు అంటే సాయంత్రం సుమారు 5:45 నుండి 7:15 మధ్యలో మీ ఫోన్ ఒక్కసారిగా మోగుతుంది. మీరు మొదట అలసత్వంగా చూస్తారనమాట. ఎవరు అని అనుకుంటారు, కానీ ఆ కాల్ ఎత్తగానే మీ గుండె లోపల ఒక మార్పు అనేది మీకు మొదలవుతుందండి. ఇది గతంలో దూరమైనటువంటి ఒక బంధువు నుండి కావచ్చు, లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ కాల్ కావచ్చు అనమాట. కొందరికైతే పాత స్నేహితులకు క్షమాపణ చెప్పడానికి కాల్ చేయవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రేమ విషయంలో ఎదురు చూస్తున్న వారికి ఒక స్పష్టమైన సమాధానం కూడా కావచ్చు అనమాట.
ఈ ఫోన్ కాల్ వల్ల మీలో ఉన్న ఆందోళన పూర్తిగా తగ్గుతుందండి. ఇంకా నా టైం రాలేదా అనే సందేహం పోతుందనమాట. ఒక కొత్త ఆశ మీలో మళ్ళీ వెలుగుతుందండి. కానీ ఈ కాల్ మీ జీవిత దిశను చిన్నగా అయినా సరే మార్చే శక్తిని కలిగి ఉంటుందని కూడా తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు మీకు ఆ దేవుడి కృప చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఈరోజు శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి రాత్రిలోపు తప్పకుండా మీరు శివనామస్మరణ చేస్తూనే ఉండండి. సాయంత్రం 6 గంటల తర్వాత శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించండి. ఒక చిన్న నెయ్యి దీపం కూడా వెలిగించండి. బెల్లం లేదా పాలు నైవేద్యంగా పెట్టండి. ఈరోజు ఒక పేదవారికి అన్నదానం చేయడం, కనీసం ఒక పక్షికి గింజలు వేయడం కూడా చాలా శుభప్రదమని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈరోజు మీరు మీ పర్సనల్స్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. స్నేహపూర్వకంగా మీరు మాట్లాడుతున్నారు కదా అని ప్రతి ఒక్కరికి కూడా మీ పర్సనల్ విషయాలను అసలు చెప్పుకోవద్దండి. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి, అలాగే ఏదైనా కానీ స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి బంధాన్ని అయితే వారితో కలుపుకోవచ్చు. వారితో మీ రిలేషన్ని కూడా చాలా అద్భుతంగా మీరు ఉండేలాగా ఉంటారు. కానీ మీ వెనక గోతులు త్రవ్వడానికి కూడా కొంతమంది వెనకాడరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ అదృష్టం అనేది కొంతమందితో ముడిపడి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పటి నుండో ఎన్నో కష్టాలను అయితే పడ్డారు. కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజు మీరు ఖచ్చితంగా కొంతైనా కానీ చూస్తారు. కాబట్టి మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇటువంటి ఎస్ కానీ ఆర్ కానీ అనేటువంటి పేరుతో ఈరోజు ఎవరైనా కొత్తగా మీకు కనుక పరిచయం అయితే కనుక ఆ వ్యక్తులను అసలు మీరు విడిచిపెట్టకండి. అలాగే వారితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోని అవసరం అయితే లేదు. కానీ మీకు ఏదైనా అనవసరంగా దేని గురించి మీరు లాస్ అవుతున్నారో, మీ జీవితంలో మీరు బాగా డల్ అయిపోతున్నటువంటి క్షణాలు కానీ, మీరు ఆర్థిక పరంగా వెనకడుగు వేస్తున్నటువంటి, లేదంటే మీ జీవితంలో సరైనటువంటి ఎవరో ఒకళ్ళు సరిగ్గా మనకు గైడెన్స్ చేస్తే మన సలహాని తీసుకున్నట్లయితే కనుక దానికి కూడా మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా మనకు సరైనటువంటి గైడెన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఒక మాట మరొకరు ఇంకొకరు మాట చెప్తూ ఏదైనా సరే మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కదండి కొంతమంది వ్యక్తులైతే. మనం అనుకున్న వాళ్ళు ఎటువంటి కల్మషం లేకుండా మనకు ఒక మంచి పాజిటివ్గా మనకు మంచి పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీకు సెట్ అవుతారు అని చెప్పి ఎవరైతే మనకు ఒక మంచి సలహా అయితే ఇస్తారో ఆ సలహా ద్వారా కూడా మనకు ఎదిగేటువంటి కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు చాలా రోజుల నుండి మీ వెనక వేస్తున్నటువంటి పనుల్లో ఈరోజు కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీకు ఈ రోజున చాలా అద్భుతంగా కూడా ఉండబోతున్నాయన్నమాట. ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా వారితో ప్రయాణం అనేది బాగుంటుందని కూడా చెప్పుకోవాలండి. అంతేకాకుండా ఈ రోజున గమనించినట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలైతే ఈ రోజున మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ రోజున మీ యొక్క అదృష్టపు సంఖ్యలు, అలాగే అవన్నీ కూడా మీరు రంగులు తెలుసుకున్నారు కదండి. ఈశాన్య దిక్కు, తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా శివారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకండి. అలాగే ఓం గం గణపతి నమః అని గణపతి నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి. మీకు కనుక వీలుంటే కనుక స్వామివారికి ఈరోజు అటుకులు కానీ బెల్లాన్ని కానీ స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టండి. అంతేకాకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా జపించండి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చర్మ వ్యాధులు, అలాగే దగ్గు, అలర్జీలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. తగినటువంటి వ్యాయామం తీసుకోండి. పౌష్టికాహారం తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ రోజున అద్భుతంగా మీకు అన్ని రంగాల వారికి రాణించబోతున్నారు. ఆదాయం కూడా బాగా, ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తను తీసుకోండి. ఈ రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించడం లేదా శనిదేవుడి పూజించడం కూడా చాలా మంచిదండి. గణపతి ఆరాధన చేయడం వలన ఈరోజు మీకు అన్ని సమస్యల నుండి మీరు ఉపశమనం అయితే పొందుతారనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి తప్పకుండా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సాయంత్రం అయినా కానీ తప్పకుండా ప్రదోష సమయంలో మీరు గుడికి వెళ్ళి ఆ శివనామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అలాగే గణపతి పూజ కూడా చేసుకోండి. మీకు అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట.
అలాగే ఓం గం గణపతి నమః అనేటువంటి నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఈ రోజున మీకు ఉంటాయండి. కాకపోతే జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క పై అధికారులు మీకు ఘనంగా గణనీయమైనటువంటి ప్రశంసలు అనేవి కురిపించడానికి గణపతి యొక్క సహకారం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూజ చేయకపోయినా కనీసం స్వామివారి నామానైనా కానీ మనసులో తప్పకుండా అనుకోండి. వెళ్ళినటువంటి పని సక్రమంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయమని స్వామివారిని వేడుకోండి. మరి ఈ విధంగా చేసి చూడండి, మీ జీవితం మరింత ఆనందమయం తప్పకుండా అవుతుందన్నమాట. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.